హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఒక స్వీట్ చేద్దామండి. రవ్వ బొబ్బట్లు చాలా బాగుంటాయండి. స్వీట్ మాత్రము సూపర్ టేస్టీ, ఎమ్మి టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక చిన్న కప్పు అండి, అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోండి. కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా చేత్తో కలపాలి. కానీ స్పూన్తో కానీ బాగా కలపాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలండి, మరీ ఎక్కువ వాటర్ వేయకండి. చపాతీ ముద్ద తడిపిన తర్వాత నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత మనం మెజర్మెంట్ తీసుకున్న కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ చిన్నని మంట మీద ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ రావాలి రవ్వ. తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసిన తర్వాత అలాగే అదే కప్పుతో 3 కప్పుల వాటర్ స్పూన్తో కలపాలి. ఇలా చూడండి, ఎందుకంటే బౌల్కి అతుక్కుంటుంది కాబట్టి స్పూన్తో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇలా బాయిల్ అవుతుంటాయండి, బాగా మరుగుతూ ఉంటాయి కదా. మరుగుతూ ఉన్న దాంట్లోకి రవ్వ వేసి నెమ్మదిగా కలపాల, ఉండలు కట్టకూడదు. అడుగంటిపోతే టేస్ట్ బాగుండదు కాబట్టి స్లోగా కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలా. కేసరిబాత్కి ఉప్మా రవ్వకి చేస్తాం కదా, సేమ్ ఆ మాత్రం ఉడికితే చాలండి. ఇలాచీ పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చిన్న మంట మీద నెయ్యి ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చండి, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే మెత్తగా ఉప్మా రవ్వలాగా ఉడికించి కలుపుతూ ఉండాలండి. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను, అది మీ ఇష్టం అండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా చిన్న మంట మీద దగ్గర పడే వరకు అలా ఫ్రై చేసిన తర్వాత బాగా చిక్కపడాలి. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరకు అయింది. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని అంత ప్లేట్లో తీసేసుకోవాలి. మిశ్రమం అంతా బాగా చల్లారాలండి. టేస్ట్ బాగుంటుంది, కొంచెం పని ఎక్కువ అండి. ఎలా అయినా ట్రై చేయండి ఒకసారి. బాగా చల్లారాలి, లేకపోతే చేయి కాలుతుంది కదా. బాగా చల్లారిన తర్వాత చిన్న బాల్స్ లాగా ఇలా చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ ముద్దని తీసుకొని, సాఫ్ట్గా అయిపోయింది చూడండి. అలా పూరి సైజు లాగా చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు పూరీలు ఉంటాయి కదా, అలా చేత్తో అయినా అనొచ్చు, లేకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అయినా చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీలాగా ఇలా చిన్న సైజులో చేసుకొని రవ్వ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి మొత్తం అంతా కవర్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా స్మూత్గా రౌండ్గా చేసుకొని తర్వాత చేత్తో నెమ్మదిగా అలా కర్రతో అయినా అనొచ్చు, అది కూడా నెమ్మదిగానే చేయాలి. కడాయి పెట్టి స్టవ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కాలండి. ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత
మనం చేసి పెట్టుకున్నాం కదా చిన్న సైజు బొబ్బట్లు ఒకటి వేయాలి. దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేయాలి. అప్లై చేసి చిన్న మంట మీద చూడండి ఇలా బబుల్స్ రావాలి. మీరు వెనకాల కాలిందా లేదా చెక్ చేసుకోండి. లైట్గా అట్లా బబుల్స్ వస్తాయి. అప్పుడు నిదానంగా గరిటెతో తీసి సెకండ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతే టేస్ట్ ఉండదు. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది రెడీ అయిపోయిందండి. తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. అలాగే మిగతావి కూడా చేసుకొని పక్కన తీసి పెట్టుకుందామండి. ఇదిగోండి అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయని టేస్ట్ ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి. దానిపైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పులో ఎండు కొబ్బరి అండి గోడంబి తురిమి వేసుకున్నాను. గసాలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటాయి. ఇంకా లాస్ట్లో ఎండు కొబ్బరి తురుము గోడంబి తురుము 2 ఇలా పైన చల్లుకొని తింటుంటే చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. వేడి వేడి బొబ్బట్లు రెడీ. సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. అలాగేనండి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. బాయ్.